అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకోవడానికి నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనం ఎగ్స్ని తీసుకోవాలి. తర్వాత మనం దీంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకున్నాము. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది మంచి టేస్ట్ రావాలంటే మనకి బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే మనకి అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది పొంగుతూ బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని కొద్దిగా హీట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ని అయితే చూడండి, ఎగ్లో మనం దీంట్లో ఇలా ముంచుకుని ప్యాన్ పైన వేసుకోవాలి. అలాగే ఇది మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసేటప్పుడు ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ రెసిపీ అనేది చేసుకోవాలి. చూడండి, తర్వాత ఈ పైన మనం ఆమ్లెట్ కింద అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, బ్రెడ్ పైన అయితే ఈ విధంగా వేయాలి. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎగ్ అనేది మనకి ఆమ్లెట్ అనేది బాగా రాదు. కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ అనేది టేస్ట్గా రావాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. అప్పుడు మనకి 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, తర్వాత మనం మరోవైపు అయితే తిప్పుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది బ్రెడ్ ఆమ్లెట్ అనేది. ఇంకాస్త అయితే మనకి ఫ్రై అయితే అవ్వాలి. బ్రెడ్ ఆమ్లెట్ అనేది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం మరోవైపుకి తిప్పుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, 2 సైడ్స్ కూడా మనకి రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా మనమైతే బ్రెడ్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే బ్రెడ్ ఆమ్లెట్ అనేది మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేకపోతే మనం స్నాక్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి వీడియో చూసి మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. అలాగే ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.